హలో అండి, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మన ఇండికేటర్ ద్వారా వచ్చే ప్రతి అప్డేట్ మీకు తెలుస్తుంది. ఓకే, మనం ఈరోజు మన ఇండికేటర్లో ఒక్కసారి బ్యాక్ టెస్ట్ చేద్దామండి. మనం రీప్లే మోడ్ పెట్టి మన ఇండికేటర్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూద్దాం. అదేవిధంగా లైవ్ కూడా ఖచ్చితంగా మీకు చూపిస్తాను మన ఇండికేటర్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం మార్కెట్లోకి ఫస్ట్ ఎంటర్ అయ్యే ముందు మనం ఏం చేయాలనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే ఏం చెప్పాను నేను? ఫస్ట్ మార్కెట్ ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఫస్ట్ సిపిఆర్ చూసుకోవాలి. అంటే మనకు ముందు రోజు ఈవినింగే మనకు తెలిసిపోతుంది రేపటి సిపిఆర్ మనకు మార్కెట్ సైడ్ వేస్ ఉంటుందా, ఏ విధంగా ఉంటుందని. ఎలా తెలుసుకోవాలి? వైడ్ రేంజ్ ఉందా, నారో రేంజ్ ఉందా? ఓకే, అది ఏ సిపిఆర్ అనేది మనం తెలుసుకుంటే దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఈరోజు సిపిఆర్ ఏ విధంగా ఉందనేది చూసుకోవాలి. అంటే మనకి ఈరోజు సిపిఆర్ ఏమైంది అంటే కొంచెం దూరమే ఉందన్నమాట. మ్యాక్సిమం ఇది ఒక 70-80% ఛాన్సెస్ అండి ఇది ఇలా జరగడానికి ఛాన్స్ ఉందనేది సిపిఆర్. కాబట్టి సిపిఆర్ లాంగ్ ఉంటే దాన్ని వైడ్ రేంజ్ అంటారు. అంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఈరోజు సైడ్ వేసే ఉంది మ్యాక్సిమం. ఎందుకంటే మనం మార్కెట్ గ్యాప్ డౌన్ అయినాక మార్కెట్ ఇక్కడిక్కడే ఉండిపోయింది. పెద్ద మూమెంటం ఏం లేదు, జస్ట్ వీ షేప్ కవర్ చేసింది అంతే తప్ప పెద్ద మూమెంటం అయితే లేదు. ఎందుకంటే మార్నింగ్ ఓపెన్ అయింది కాబట్టి. ఇప్పుడు అదే విధంగా మీరు ఏం చేస్తారు? రేపటి టుమారో సిపిఆర్ ఏ విధంగా ఉందనేది కూడా మనం ఇప్పుడు దీన్ని బట్టి చేసుకోవచ్చు. మనకి ఏముంది మ్యాక్సిమం రేపటి మార్కెట్ దాదాపుగా ట్రెండీ అవ్వడానికి ఛాన్స్ ఉందనేది మనకు ఆల్రెడీ ఈరోజు చెప్తుంది అనమాట. మనకు మార్కెట్ రేపు ట్రెండీ ఉండబోతుందా లేదా. ఎందుకంటే దీని ద్వారా మనం ఈ మార్కెట్ సైడ్ వేస్లో ఉందా, ట్రెండీ మార్కెట్ ఉందా, రేపు మనం ఎంటర్ కావాలా వద్దా అనేది కూడా తెలిసిపోతుంది. ఒకవేళ వైడ్ రేంజ్ ఉందనుకోండి, స్కాల్పింగ్ చేసుకోవాలి తప్ప ట్రెండీ మార్కెట్ ఉండదు. కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకోవాలని ఒక ఇంటెన్షన్లో ఉండాలి. ఇది ఒక సిపిఆర్ని బట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ సిపిఆర్ని ఒకదాన్ని తీసేసుకుందాం. సిపిఆర్ని చూసుకున్నాం. ఫస్ట్ సిపిఆర్ చూసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి? మార్కెట్ ఏ విధంగా ఉందో చూసుకోవాలి. దీంట్లో మనం ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కానీ ఆల్గో లెవెల్ కానీ ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఓకే, ఒకవేళ అది లేకపోయినా కానీ మనము ఈ వాల్యూమ్ ఇండికేటర్ కూడా వేసుకుందాం. ఓకే, ఇది కూడా మనం రీప్లే మోడ్లో ఒకసారి బ్యాక్ టెస్ట్ చేద్దాము. మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా క్లారిటీగా. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సిపిఆర్ చూసుకోవాలి. తర్వాత మార్కెట్లోకి ఎంటర్ అయినాక ఈ ఏడిఎక్స్ ఇండికేటర్ గురించి తెలుసుకోవాలి. ఏడిఎక్స్తో పాటు ఈ వాల్యూమ్ ఇండికేటర్ తీసుకోవాలి. ఇది సెకండ్, ఇది థర్డ్. ఓకే, అంటే ఈ మూడు కాంబినేషన్ చూసుకుంటే మీకు ఖచ్చితంగా మనము ప్రాఫిట్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. నేను ఏమంటా అంటే ఫస్ట్ లాస్ కాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, తర్వాత ప్రాఫిట్ తీసుకోవచ్చు. అంతే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాస్ కాకుండా ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఓకే, ఒక్కసారి బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఈరోజు మార్కెట్ అసలు ఏ విధంగా రన్ అయింది ఏంటి, మన ఇండికేటర్ ఏ విధంగా ఇచ్చిందని ఒక్కసారి మీకు బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఎందుకంటే మీకు బ్యాక్ టెస్ట్ చేస్తే కూడా ఆ వాల్యూమ్ ఏ విధంగా ఉందనేది కూడా తెలుసుకోవచ్చు. ఓన్లీ మార్కెట్ మనము ట్రేడింగ్ చేసేటప్పుడే కాకుండా బ్యాక్ టెస్ట్లో కూడా మీకు రిజల్ట్ చూపిస్తాను. దాన్ని బట్టి కూడా మనము ట్రేడ్ ఎలా చేయాలి, ఆ వాల్యూమ్ ఏ విధంగా అవుతుంది అనేది మీకు చూపిస్తాను. ఇన్ని రోజులు ఓన్లీ మనము ఇండికేటర్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓన్లీ ఇండికేటర్ ఏంది, ఎలా ఉందని. ఈ రోజు నుంచి మనం జస్ట్ మార్కెట్ సైడ్ వేస్ ఎప్పుడు ఎలా ఉంటుంది, అదేవిధంగా మనకు మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ ఏ విధంగా ఉందనేది కూడా తెలుసుకోవచ్చు. ఓకే, మీరు ఈ ఇండికేటర్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది, మల్టిపుల్ సపోర్ట్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా మీకు లైఫ్ టైం యాక్సెస్ అనమాట. ఎందుకంటే మనం దాదాపుగా మల్టిపుల్ ఇండికేటర్స్ ఒకే దాంట్లో ఇచ్చినాం కాబట్టి. ఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీస్, అదేవిధంగా ఇండికేటర్స్, టేబుల్ ఇండికేటర్స్, నెక్స్ట్ ఈఎంఐని ఇచ్చాము. నెక్స్ట్ దాంట్లో ఏమి ఇచ్చాను? వాల్యూమ్ ఇండికేటర్ ఇచ్చాను, అదేవిధంగా బై సెల్ ప్రెజర్ వాల్యూమ్ ఇచ్చాను, అదేవిధంగా విక్స్ లెవెల్స్ ఇచ్చాను, అదేవిధంగా ఆప్షన్ చైన్ ఇచ్చాను. ఇలా మల్టిపుల్ బేస్లో మనము ఈ ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఒకసారి బ్యాక్ టచ్ చేసుకుందాము. మనకు బ్యాక్ టచ్ చేసుకుంటే మార్కెట్ మనకి ఏ విధంగా మార్కెట్ ఫాలో అవుతుంది అనేది ఒకసారి చూద్దాము. ఈ ఇండికేటర్ ద్వారా మనం ఎంతో కొంత స్కాల్పింగ్ పర్పస్ అని చేసుకోవచ్చు. మనం 50-20 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఎందుకు 50-20 పాయింట్స్ అంటే మార్కెట్ మనకు 3 డేస్ ట్రెండీ డైరెక్షన్ ఉన్న మినిమమ్ 2 డేస్ ఖచ్చితంగా సైడ్ వేస్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే మనం సైడ్ వేస్లో ఉన్నప్పుడు కూడా ప్రాఫిట్ పొందాలంటే ఖచ్చితంగా 15-20 పాయింట్స్ క్యాప్చర్ చేసుకుంటేనే మనకు ఈజీ వే అనమాట. ఓకే, ఈరోజు ఇది వాల్యూమ్ ఇండికేటర్. మీకు దీంట్లో ఈ వాల్యూమ్ కూడా మీకు తెలుసు. ఈ దీంట్లో 5 ఉందనుకోండి, అది అక్కడ స్ట్రాంగ్ వాల్యూమ్ అనమాట. 4 ఉందంటే ఇంకొంచెం తక్కువ. ఈ 2-1 ఉందంటే మార్కెట్ అక్కడ మూమెంటం అక్కడ లేదు, ఏ వాల్యూమ్ లేదని అర్థం. అంటే మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ జోన్ ఇక్కడ ఫస్ట్ రియాక్షన్ అవుతుంది, దీని తర్వాత ఇక్కడ రియాక్షన్ కావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇలా గ్రీన్ రెడ్ బై చేసుకొని ఉంటుందన్నమాట. మీరు ఫస్ట్ చూసుకుందాం ఈరోజు మార్కెట్ ఏమైందనేది. ఫస్ట్ గ్యాప్ డౌన్ అయిందండి, ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది, ఇది బ్రేక్ అయితే ఈ మధ్యలో మొత్తం మనకు వాల్యూమ్ లేదు. నెక్స్ట్ టైం అయితే ఇక్కడ దాకా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మన కింద వాల్యూమ్ కూడా చూసుకోవాలి, ఈ వాల్యూమ్ చూసుకుంటేనే మనకు మోర్ కన్ఫర్మేషన్ అనమాట. అయితే మార్కెట్లోకి మనం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 9:15కి ఎంటర్ కాకుండా ఒక 9:45 వరకు వెయిట్ చేస్తే మనకు బెటర్ అనమాట. ఏదో ప్రాఫిట్ తీసేద్దాం ఏదో పొడి చేద్దామని మాత్రం ఖచ్చితంగా మార్కెట్ 9:15 మాత్రం రాకండి. 9:45 తర్వాత కొంచెం స్టేబుల్ ఉంటుంది, అప్పుడు మనము ఈ ఏడిఎక్స్ని చూసుకోవాలి, ఈ వాల్యూని చూసుకోవాలి. ఆ 9:45 వరకు మనకు మార్కెట్ పెద్ద బిగ్ వాల్యూమ్స్ ఉంటాయి కాబట్టి మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ వోల్టాలిటీ హెవీగా ఉంటుంది అనమాట. ఓకే, మన 9:45 తర్వాత చూసుకోవాలి. ఓకే, ఈడ ఎగ్జాక్ట్గా మళ్ళీ రియాక్షన్ జోన్ ఇచ్చింది, ఇక్కడ ఇస్తే ఇక్కడ ఇచ్చి ఇక్కడ వరకు ఎగ్జాక్ట్ జోన్ వచ్చింది. ఓకే, మార్కెట్ చూద్దాం, ఇప్పుడు చూద్దాం మన వాల్యూమ్ ఇండికేటర్ ఏ విధంగా చేస్తుంది, ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మనం గమనించుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి స్టిల్ డౌన్ సైడ్ స్ట్రాంగ్ డౌన్ చూపించింది. మనకి ఈ DI+20 మళ్ళీ వచ్చినప్పుడే మనకు మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా వాల్యూమ్ కూడా ఇలా స్లోగా ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చి ఇక్కడ మాత్రం ఆగిపోయింది. అంటే ప్రీవియస్ వాల్యూమ్ బార్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ ఇలా వెళ్ళలేదు. ఇలా వెళ్తే మనకు ఆ డైరెక్షన్లో ఉందని అర్థం చేసుకోవచ్చు. వెళ్ళిందా లేదా చూసుకోండి మీరు, అక్కడక్కడే ఉండిపోయింది, అక్కడక్కడే ఉండింది. చూడండి ఇక్కడ మనకు బయింగ్ సిగ్నల్ ఉంది, ఇక్కడ బిగ్ వాల్యూమ్ ఉంది. ఓకే, ఇప్పుడు మనకు మార్కెట్ రివర్స్ అవుతుందంటే ఖచ్చితంగా ఈ వాల్యూమ్ బార్ తగ్గుకుంటూ వెళ్తుంది, అంటే మార్కెట్ మళ్ళీ రివర్స్ డైరెక్షన్ వెళ్ళి ఈ 0 పైకి వెళ్తుందంటే మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్తుందని అర్థం. ఓకే, ఈ ఏడిఎక్స్ని వీటిని చూసుకుంటూ మనం అనలైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి వాల్యూమ్ బార్ స్లోగా డిక్రీజ్ అవుతుందంటే ఆ సైడ్ రివర్స్ డైరెక్షన్ ఇస్తుందని అర్థం అనమాట. మీరు చూసుకోండి రివర్స్ డైరెక్షన్ ఇచ్చిందో లేదో చూడండి, ఎగ్జాక్ట్గా రివర్స్ డైరెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఏమైంది, DI+20కి వచ్చింది, DI-20కి వచ్చింది, 20 అబో 35 ఉంది ఇది. అంటే నేనేం చెప్పాను, DI+ అండ్ DI- ఈ రెండు 20లు 20 అబోవ్ ఉన్నాయనుకోండి, ఈ రెండు మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఎటు అయినా ఒక సైడు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ట్రెండింగ్ మార్కెట్లో. ఈ ఏడిఎక్స్ అనేది ట్రెండ్, దీనికి 25కి అబోవ్ 20 అబోవ్ ఏది సపోర్ట్ చేస్తే అది, కానీ రెండు సపోర్ట్ చేసాయి అనుకోండి ఎటు డైరెక్షన్ అయినా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని అర్థం. అలాగే మనకు VWAP ఖచ్చితంగా తీసుకోవాలండి, వాల్యూమ్ వెయిట్ మూవింగ్ యావరేజ్, ఇది మనకు యావరేజ్ చేసుకొని ఇస్తుంది కాబట్టి ఈ VWAP అనేది మనకు ఖచ్చితంగా ఆ పైన ఉంటే అప్ సైడ్, కింద ఉంటే డౌన్ సైడ్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి మనకు వాల్యూమ్ స్లోగా తగ్గుకుంటూనే వెళ్తుంది, అంటే ఆ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, చూడండి మనకు ఆ డైరెక్షన్లో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ ఇది ఇలా ఎంట్రీ వచ్చి ఇలా రివర్స్ డైరెక్షన్ వచ్చి ఎంట్రీ తీసుకున్నా పర్లేదు, ఇక్కడే ఎంట్రీ తీసుకున్నా పర్లేదు. ఓకే, మనకు ఇక్కడ వాల్యూమ్ బార్ కూడా మోర్ కన్ఫర్మేషన్ ఇచ్చిందనమాట. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు లేదా రివర్స్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు, చూద్దాం. ఓకే, ఇప్పుడు మనము ఈ రివర్స్ డైరెక్షన్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంట్రీ తీసుకోవాలి. దీని టచ్ చేసిన చూసారా, అప్పుడు మనం తీసుకోవాలి. ఇక్కడ టచ్ చేసినప్పుడు మ్యాక్సిమం తీసుకుంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దీనికి సపోర్ట్గా DI+20కి వచ్చింది, ఇది ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వరకు మనం ప్రాఫిట్ పొందవచ్చు. చూద్దాం నెక్స్ట్ ఆ డైరెక్షన్ వెళ్ళిందా లేదో. వెళ్ళింది, అక్కడ రిజెక్షన్ అయింది. మార్కెట్ స్టిల్ అప్ సైడే ఉంది, కానీ ADX 18కి వచ్చింది. మళ్ళీ ఇది 20 అబోవ్ ఉంటేనే మార్కెట్ మనకు ట్రెండీ ఉంటుంది, లేకపోతే ఉండదు, సైడ్ వేసే ఉండిపోద్ది, సైడ్ వేసే ఉంటుంది అక్కడక్కడే. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ADX వన్స్ న్యూట్రల్కి వచ్చిందా అసలు మనం నో ట్రేడింగ్. మీకు చూపిస్తున్నా చూడండి, ఇక్కడ ఇది 11-12 ఉంది, అక్కడక్కడే ఉంది, కిందికి పైకే ఉంటుందన్నమాట, కిందికి పైకి మాత్రం వస్తుంది. మీరు చూడండి మనకి ఇక్కడ ఇది బ్రేక్ అయినప్పుడు మళ్ళీ మంచి మూమెంటం ఇచ్చింది. దాంతోపాటు ఇక్కడ వాల్యూమ్ ఇండికేటర్ కూడా మీరు కింద చూసుకోండి. ఈ వాల్యూమ్ ఇండికేటర్ మనకు ముందే ఇక్కడ స్లోగా ఫస్ట్ బారే ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది,
ఇది ఇలా సెకండ్ ఇచ్చినప్పుడు ఈ క్యాండిల్ దగ్గర మనం ఎంటర్ అయిపోవాలి. అది మనం వాల్యూమ్ బార్ మీరు మల్టిపుల్ టైమ్స్ చేసుకుంటే మీకు మోర్ కన్ఫర్మేషన్. ఎందుకంటే ఇక్కడ కన్ఫర్మేషన్ బ్రేక్ అయిందంటే ఈ టార్గెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా మల్టిపుల్గా మనం ఒకే దాంట్లో తీసుకొని చేసుకుంటున్నాం. మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూమ్స్ తీసుకుంటున్నాం, ఓకే, ఈ సపోర్ట్ ఇండికేటర్ ఇది వస్తుంది, నెక్స్ట్ వాల్యూమ్ బార్ తీసుకుంటున్నాం, ఈ ఏడిఎక్స్ తీసుకుంటున్నాం. ఇలా మీరు మల్టిపుల్గా తీసుకుంటే మోర్ కన్ఫర్మేషన్ ఉంటుందని నేను అంటున్నాను. ఓకే, ఇప్పుడు చూసారా మనకి ఈరోజు మార్కెట్ ఈ విధంగా జరిగిందనమాట. అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మల్టిపుల్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ తీసుకుంటే మీరు లాస్ కాకుండా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే తీసుకుంటారు. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా దీని ద్వారా మనం సేఫ్గా ట్రేడ్ తీసుకోవాలా వద్దనేది కూడా మనకి ఏడిఎక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు అదే విధంగా పనిచేస్తుంది అనమాట. మార్కెట్లో ఆ డైరెక్షన్లో ఉన్నామా లేదా అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు మార్కెట్ మూమెంటం ఉన్నా ఇక్కడ మొత్తం సైడ్ వేస్ ఇచ్చింది, ఇక్కడ వాల్యూమ్ లేదు. మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందో మనకు ఈ కొన్ని పాయింట్స్ చాలు మనకి. ఇదే దాదాపుగా మనకు 200 పాయింట్లు ఉంటుంది. దాంట్లో మనం 100 పాయింట్లు క్యాప్చర్ చేస్తే చాలు. మనకి 100 పాయింట్లలో మనకు ఆప్షన్ ప్రీమియం ఏటీఎం ప్రైస్ 100 పాయింట్లు నడిచిందంటే మనకు ఖచ్చితంగా 50 పాయింట్స్ అని వస్తుంది. 50 పాయింట్స్ క్యాప్చర్ చేసుకోలేరా? నేనేమంటున్నాను, ఇంకా 15 నుంచి 20 పాయింట్లు అంటున్నాను. అంటే మీకు వాల్యూమ్ ఇండికేటరు, ఈ ఇక్కడ ఉన్న వాల్యూమ్ ఇండికేటరు దాంతోపాటు ఈ టేబుల్ని చూసుకుంటే మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఎగ్జాక్ట్గా ఈ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయితే ఎగ్జాక్ట్గా రిజెక్షన్ జోన్ వచ్చింది. ఓకే, ఈ విధంగా మనకు మార్కెట్ ఆ డైరెక్షన్లో ఉందా లేదా అనేది మనకు ఈజీగా ఇలా మల్టిపుల్గా మనం ఒక ఇండికేటర్ వేసుకొని చేసుకోవచ్చు. ఇంకొకటి, మన ఇండికేటర్ మనకు మల్టిపుల్ పర్పస్ యూజ్ అవుతుంది. నేను ఏదో ఒకటే ఇండికేటర్ ఇవ్వలేదు, ఫేర్ వాల్యూ గ్యాప్ ఇచ్చాను, బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ ఇచ్చాను, క్యాండిల్ బ్రేక్అవుట్, ఇన్సైడ్ బ్యాక్ క్యాండిల్, సప్లై డిమాండ్ జోన్స్, సూర్య ట్రెండ్ లైన్స్, జిగ్జాగ్. ఓకే, దాంతో కాకుండా కొన్ని స్ట్రాటజీస్ ఇచ్చాను. దీంట్లో ఒక 1 or 2 స్ట్రాటజీస్ బేస్ చేసుకొని తీసుకోవచ్చు. అంటే నేను మీకు లైఫ్ టైం దాదాపుగా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో ఈ ఇండికేటర్ ఇచ్చాను అనమాట. అంటే మీరు వన్స్ ఒకసారి పే చేస్తే నాకు మళ్ళీ మీతో సంబంధం ఉండదు యాక్చువల్గా, కానీ ఈ ఇండికేటర్ మాత్రం మీకు ఎప్పుడు వర్క్ అవుతుంది. నేను ఓన్లీ నాకు ఫోన్ చేసే వాళ్ళందరూ లాస్ అయిన వాళ్ళే ఫోన్ చేస్తారు కాబట్టి మీ ఇండికేటర్ మనకు ఈ ఇండికేటర్ మీకు ఖచ్చితంగా ఏదో రకంగా సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో లైవ్ కూడా చూపిస్తాను మీకు. ఆ ఎంట్రీ అయ్యేటప్పుడు మార్కెట్ డైరెక్షన్ ఇస్తున్నప్పుడు అలా మూమెంట్ ఇచ్చితే అది క్యాప్చర్ చేసుకుంటే మనం ఓవరాల్గా ప్రాఫిట్లో ఉంటాం అనమాట. మార్కెట్ సైడ్ వేస్ డైరెక్షన్ కూడా మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. మనకి ఈన్లీ ఈ 3 సిపిఆర్ ఫస్ట్ చూసుకోవాలండి. సిపిఆర్ తర్వాత వాల్యూమ్ ఇండికేటర్ అండ్ ఏడిఎక్స్ చూసుకుంటే సరిపోద్ది. 9:45 తర్వాత మనకు మార్కెట్ మూమెంట్ ఉందా లేదా అనేది ఫస్ట్ సిపిఆర్ ద్వారా మనకు తెలిసిపోతుంది. ఇలా మీకు ఒక ప్లానింగ్ ప్రకారం ఏ విధంగా చేసుకోవాలని తెలిసి చాలు. ఓకే, ఇలా మల్టిపుల్ ఇండికేటర్లు ఒకే దాంట్లో ప్రొవైడ్ చేసిందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి. మనకు మన కామెంట్ బాక్స్లో మనకు మన వాట్సాప్ లింక్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఇండికేటర్ మీకు సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళు మామూలుగా ఏదైనా ఒక ఇండికేటర్ ఇస్తే, ఏదైనా ఒక స్ట్రాటజీ ఇండికేటర్ ఇస్తారు, అది కొన్ని రోజులు పనిచేస్తుంది, పనిచేయదు. కానీ మనం డిఫాల్ట్గా చాలా వరకు ఇచ్చారనమాట దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీవ్ యాప్, సూపర్ ట్రెండ్ విన్నా కానీ ఇవి ఎందుకు ఇచ్చారంటే మళ్ళీ ట్రేడింగ్ వ్యూ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా. ఎందుకంటే ట్రేడింగ్ వ్యూ మనం యూజ్ చేసుకోవాలంటే ఓన్లీ 2 ఇండికేటర్స్ మాత్రమే మనకు ప్రొవైడ్ ఉంది. ఇంకేదైనా ఎక్స్ట్రా తీసుకోవాలంటే మనకు ఖచ్చితంగా ప్రీమియం అడుగుతుంది. ప్రీమియం ఎంత ఉంది? దాదాపు 3,500 నుంచి 4,500 ఉంది. అంటే మీకు ఇలా మల్టిపుల్ ఒకే దాంట్లో అయితే ఏంటంటే మీరు ప్రతిసారి ప్రీమియం తీసుకున్నా కానీ ప్రతిసారి ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి, గుర్తుండదు లేదు. అదే మీరు ఇప్పుడు దీంట్లో ఉందనుకోండి, ఫస్ట్ ఇప్పుడు ఒకటేసారి ఒక సిపిఆర్ లెవెల్ చూసుకుంటారు, లేకపోతే ఒక ఆల్గో లెవెల్ చూసుకుంటారు. ఇలా మల్టిపుల్గా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఒకే దాంట్లో మల్టిపుల్గా ఆప్షన్ మీరు తీసుకోవచ్చు. ఏదైనా ఒక 2, 3 లేదా 3 ఇండికేటర్లు ఇట్లా టిక్ చేసి అన్టిక్ చేస్తే సరిపోతుంది. ఈ ఆల్గో లెవెల్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. మీకు ఏదైనా ఒక 2 స్ట్రాటజీస్ బేస్ చేసుకొని తీసుకుంటారు అంతే. దీంట్లో ఉన్న అన్ని ఇండికేటర్ మీరు యూజ్ చేయరు, ఏదైనా 1 or 2 ఇండికేటర్స్ మాత్రం యూజ్ చేస్తారు. ఓకే, ఇలా నేను ఏ రోజు ఆ రోజు ఎనాలిసిస్ కూడా పెడతాను ఈ రోజు నుంచి. ఓకేనా, ఇండికేటర్ గురించి మామూలుగా ఎలా అనేది వర్క్ అవుతుంది అనేది డైలీ పెడితేనే మీకు అర్థమవుతుంది. ఒకవేళ లైవ్ కాకపోతే ఇలా ఎనాలిసిస్ అనేది చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.